తెలుగు చలనచిత్ర పరిశ్రమని పట్టిపీడిస్తున్నటువంటి పైరసీ భూతంపై సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ పైరసీ చేస్తున్నటువంటి వ్యక్తిని ప్రస్తుతం అరెస్ట్ చేశారు. ఇక ఈ పైరసీ అరెస్ట్ చేసినటువంటి విషయాలపై మనతో మాట్లాడడానికి ఈ సెంట్రల్ సైబర్ క్రైమ్ డీసీపీ కవిత గారు ఉన్నారు. వారిని అడిగి మరి విషయాలు తెలుస్తుంది. మేడం, చాలా వందల కోట్ల పెట్టి సినిమాలు తీస్తుంటారు, సింపుల్గా 100 రూపాయలతో వచ్చి పైరసీ చేస్తుంటారు. అసలు ఇట్లా మీరు ఈ కేసుని ఎట్లా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది? డీటెయిల్స్ ఏంటి? మనకి యాంటీ పైరసీ సెల్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారండి. జూన్ 5th రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే మూవీ రిలీజ్ అయిన రోజే దాన్ని కాపీ చేసి రకరకాలుగా పైరేట్ చేసి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అమ్మేస్తున్నారు. దీనివల్ల మాకు దాదాపు 3,700 కోట్ల రూపాయల నష్టం జరిగింది ఒక సంవత్సరంలోనే. దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మన దగ్గర సైబర్ క్రైమ్స్లో కేసు బుక్ చేసాము. ఐటీ యాక్ట్ సెక్షన్ 66E ఐటీ యాక్ట్, అట్లాగే కాపీరైట్ సెక్షన్స్, అట్లాగే సినిమాటోగ్రాఫ్ యాక్ట్, బిఎన్ఎస్ ఇవన్నీ క్లబ్ చేసి ఒక కేసు బుక్ చేసాము. ఇన్వెస్టిగేషన్లో మనకి చాలా అంటే షాకింగ్ ఫ్యాక్ట్స్ అన్నీ బయటకు వచ్చినాయి అనమాట. మేము వెరిఫై చేసి ఐడెంటిఫై చేసినప్పుడు అక్యూజ్డ్ ఒక ఏసీ మెకానిక్, ఏసీ టెక్నీషియన్. అతన్ని జానా కిరణ్ కుమార్ అని చెప్పేసి అతను తీసుకొచ్చి ఇంటరాగేట్ చేసినప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే వచ్చే ఇన్కమ్ సరిపోక సోషల్ మీడియా పేజెస్లో ఒక 2 years బ్యాక్ అతను చూస్తున్నప్పుడు ట్విట్టర్లో ఒక మీమ్ చూశాడు. ఏంటి అని అంటే మూవీస్ రిలీజ్ అయిన వెంటనే వాటిని వీడియో రికార్డ్ చేసి మాకు సప్లై చేస్తే మీకు డబ్బులు ఇస్తాము, హైరింగ్ చేసుకుంటాము అట్లాంటి వాళ్ళని అని చెప్పేసి ఒక మీమ్ చూసి దానికి రెస్పాన్స్ ఇచ్చాడు. త్రూ మెయిల్ అనమాట. త్రూ మెయిల్ వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చి నేను విల్లింగ్ ఇట్లాగా సప్లై చేస్తానని చెప్పేసి ఇమీడియట్గా అతను స్టార్ట్ చేశాడు. దాదాపు ఒక 1.5 year నుంచి చేస్తున్నాడు. ఒక సాధారణ ఏసీ మెకానిక్ కొత్త కొత్త సినిమాల్ని పైరసీ చేసి ఎవరెవరికి అప్లోడ్ చేస్తున్నారు? ఎట్లా అతని మోనిటర్ ఆపరేషన్ ఎట్లా ఉంది మేడం? ఇతను సాధారణ ఏసీ మెకానిక్కే మనం అనుకోవడానికి, కానీ అతను మూవీ రిలీజ్ అయిన వెంటనే రిలీజ్ అవుతుంది ఫలానా రోజు అనగానే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసి కరెక్ట్గా ఏ సీట్లో అయితే అతను కూర్చొని కరెక్ట్గా రికార్డ్ చేయగలడో అలాంటి సీట్లో కూర్చొని మొబైల్ పాకెట్లో పెట్టుకొని మొత్తం ఎంటైర్ మూవీ కూడా రికార్డ్ చేసి ఆన్లైన్లో ఒక టెలిగ్రామ్లో ఒక లింక్ జనరేట్ చేసి ఎంటైర్ మూవీని కంప్రెస్ చేసి ఒక లింక్ ఫామ్లో మార్చి దాన్ని టెలిగ్రామ్లో ఎవరైతే అడిగారో వాళ్ళకి షేర్ చేస్తున్నాడు. ఆపోజిట్ పార్టీలో ఈ లింక్ తీసుకున్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దాన్ని మళ్ళీ మూవీ ఫార్మాట్కి మార్చి ఎడిట్ చేసి దాన్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అప్లోడ్ చేస్తున్నారు. వన్ మూవీ అని, తమిళ్ మూవీస్ అని, ఇంకా మూవీ రూల్స్ అని, ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, వాటిల్లో అప్లోడ్ చేస్తున్నారు. మూవీకి ఎంత డబ్బులు తీసుకున్నారు? ఇప్పటివరకు ఎన్ని మూవీస్ని ఇతను పైరసీ చేశాడు? ఈచ్ మూవీకి ఇతను ఒక 30,000 to 40,000 తీసుకున్నట్టు తెలుస్తుందండి. ఇతను డాలర్స్ రూపంలో తీసుకుంటున్నాడు. అంటే బేసికల్గా క్రిప్టో ఫామ్లో వాళ్ళు పే చేస్తున్నారు. ఎక్కడ అకౌంట్స్ ట్రాన్సాక్షన్స్ మనకి సైట్ కాకుండా క్రిప్టో రూపంలో ఇతనికి డబ్బులు ఇస్తున్నారు. ఈచ్ మూవీకి డాలర్స్ అయితే $300 to $400 ఇచ్చినట్టు చెప్తున్నాడు. మొత్తం ఎన్ని మూవీస్ చేశాడు ఇప్పటివరకు? అలా ఏమైనా పేర్స్ చెప్పాడా? దాదాపు ఒక 35 to 40 మూవీస్ చేశానని మనకు కన్ఫెస్ చేశాడు. దానిలో లేటెస్ట్గా మనకి సింగిల్ అనే మూవీ, హిట్ ది థర్డ్ కేస్ అనే మూవీ, అట్లాగే పెళ్లి కాను ప్రసాద్ అనే ఒక మూవీ, తండేల్ అని, ఇట్లా డిఫరెంట్ మూవీస్ అన్నీ కూడా ఇతను కాపీ చేసి ఇట్లా సేమ్ ఇందాక చెప్పిన ఎంఓ ప్రకారం నేను షేర్ చేశాను అనేది మనకు రివీల్ చేశాడు. మేడం, ఇతను ఒక్కడే చేస్తున్నాడా? ఇతను వెనుక ఏమైనా ముఠా ఉందా? ఇతను వెనుక సపోర్టర్స్ ఏమైనా ఉన్నారా? ఇప్పటి వరకు అయితే మనకి ఇన్వెస్టిగేషన్లో ఇతని రోల్ కనిపిస్తుంది. ఇతనితో పాటు ఇంకెవరన్నా అసోసియేట్స్ ఉన్నారా అనే దానిలో కూడా మేము ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అతనైతే మనకేమీ రివీల్ చేయలేదు. అతని యొక్క ఓనర్ ఎవరైతే డీలర్ ఉన్నారో, ఏసీ డీలరు, అతను కూడా వెరిఫై చేశాము, అతని రోల్ కూడా. ఇంకా ఫర్దర్గా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఎవరున్నారు బ్యాక్ ఎండ్లో, ఎవరన్నా ఉండి ఇతనికి సపోర్ట్ చేస్తున్నారా, లేదా ఏదైనా టీం ఉందా అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి మేడం, మూవీ రూల్స్, మూవీ బజ్, మూవీ ఈ వీటికి సంబంధించిన దాంట్లో వారికి నోట్స్లు ఇచ్చి వారిని పిలిచి విచారించే అవకాశం ఉందంటారా? ముందుగా అసలు ఎక్కడ అప్లోడ్ అయింది అనేది మేము వెరిఫై చేస్తామండి. ఎవరు అప్లోడ్ చేశారు, ఎక్కడ అప్లోడ్ అయింది అనేది వెరిఫై చేసిన తర్వాత వాళ్ళ రోల్ ఏంటి అనే దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అతన్ని ఏమైనా కస్టడీ తీసుకొని విచారించే అవకాశం ఉందా మళ్ళీ? అవునండి, ఇతను అరెస్ట్ చేస్తున్నప్పుడే మేము కస్టడీకి తీసుకోవడానికి ఫైల్ చేయడం జరిగింది. డెఫినెట్గా కస్టడీలోకి తీసుకొని తరోగా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది ఉంది. సో తీసుకొని ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఏంటి, అతని మొబైల్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, ఏ వెబ్సైట్ యాక్సెస్ చేశాడు, ఇవన్నీ కూడా మేము వెరిఫై చేస్తాం. అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి?
అతను ఐటీఐ కంప్లీట్ చేసి ఏసీ మెకానిక్గా చేస్తున్నాడండి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వస్తే వాళ్ళు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి ఒక 13 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారు. వాళ్ళ ఫాదర్ టైలర్గా పనిచేస్తూ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎల్బీ నగర్ వనస్థలిపురం ఏరియాలో ఉంటారు. ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఇతను ఈ ఏసీ మెకానిక్గా చేరి చేస్తున్నాడు. ఇతనికి యాక్చువల్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకు నీకు వచ్చే డబ్బులు సరిపోవా, నువ్వు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, ఇది ఇల్లీగల్ కదా అంటే, సర్జరీ చేయించుకున్నాను, టాన్సిల్స్ సర్జరీ, తర్వాత అడినాయిడ్ సర్జరీ, ఇట్లా నాకు హెల్త్ ఇష్యూ ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, వీటన్నిటికీ డబ్బుల కోసం నేను ఇలాంటివి చేస్తున్నాను అనేది చెప్తున్నాను. పైరసీ, ఇలాంటి సినిమాలు పైరసీ చేస్తున్న వారికి మీరు యాజ్ ఏ సైబర్ క్రైమ్ డీసీపీగా ఏం చెప్తారు? పైరసీ అనేది నేరం మనందరికీ తెలుసు. సో పైరసీకి పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎలా అయితే ఇప్పుడు జానకిరణ్ని అరెస్ట్ చేయడం జరిగిందో అదే సెక్షన్స్ కింద ఎవరు పైరసీకి పాల్పడినా, సినిమాల్ని వితౌట్ ఎనీ ఆథరైజ్డ్ ఇది వెళ్ళి రికార్డ్ చేసిన, ఒక థియేటర్లో కానీ ఎక్కడైనా కానీ రికార్డ్ చేయడం అనేది నేరం. మన సినిమాటోగ్రాఫ్ సెక్షన్స్ 6(1)A కింద రికార్డ్ చేయడం నేరం. సెక్షన్ 6(1)B కింద దాన్ని అప్లోడ్ చేసి ఏదైనా ప్లాట్ఫామ్స్లో ఇల్లీగల్గా పెట్టడం కూడా నేరమే. సో ఈ 2 సెక్షన్స్లో నేరానికి పాల్పడితే వాళ్ళని సెక్షన్ 7(1) కింద వాళ్ళకి పనిష్మెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి 10 ఇయర్స్ నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఉండొచ్చు. దీనిలో ఏంటంటే ఫోర్జరీ సెక్షన్స్ కూడా అట్రాక్ట్ అవుతాయి బిఎన్ఎస్లో. సో ఇవన్నీ పెట్టి కాపీరైట్ వైలేషన్స్ కింద వాళ్ళకి దాదాపు లైఫ్ ఇంప్రిజన్మెంట్ దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది. అందుకోసం యువతకి సైబర్ క్రైమ్స్ నుంచి, హైదరాబాద్ సిటీ పోలీస్ నుంచి మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి పైరసీకి పాల్పడడం అనేది చేయవద్దు. భవిష్యత్ అంతా కూడా నాశనం అవుతుంది, కేసులు అవుతాయి. అది డిటెక్ట్ చేయడం అనేది కష్టమైన విషయం కాదు పైరసీని. సో అలాంటివి చేయకూడదు. ఒకవేళ ఎవరన్నా చేస్తున్నట్లు గమనించినా ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాంటి ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలి అని అంటే 1930లో లేకపోతే cybercrime.gov.inలో మనకి కంప్లైంట్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇది చూసిన మొత్తం మీద 100 కోట్లు పెట్టి సినిమా తీస్తున్న సినీ పరిశ్రమకు చెందినటువంటి వారిలో దాదాపు 100 రూపాయలతో వచ్చి మొత్తం కూడా సినిమాని ఫైరేజ్ చేసి అతను డబ్బులు గడిస్తున్నారు. అతను తూర్పుగోదావరి జిల్లా చెందినటువంటి జానకిరణ్ని ప్రస్తుతం అయితే అరెస్ట్ చేస్తాం. అతని కస్టడీలో తీసుకొని కూడా విచారిస్తాము. ఎవరైతే ఫైరసీకి పాల్పడతారో వారికి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకున్నాం. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు పూర్తిగా అప్రమత్తంగా పనిచేస్తున్నట్లు కూడా సైబర్ క్రైమ్ డీసీపీ కవిత చెప్తున్న పరిస్థితి. వీడియోస్ నవీన్తో సునీల్ టీవీ హైదరాబాద్.